కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి వెలుగు. నేను ప్రవీణ్. బీజేపీ అధిష్టానం అమిత్ షా నడ్డా కొంత సీరియస్ అయినారంట, గట్టిగా కూడా క్లాస్ పీకిరంట. దానికి సంబంధించిన వార్త ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ బీజేపీ నేతలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఎట్లా మద్దతు పలుకుతారు? ముస్లిం రిజర్వేషన్లను ఇలా కలిపినందుకు మీరు ఎట్లా దాన్ని అడ్డుకోలేదు, ఎందుకు ఆహ్వానించారని చెప్పేసి కూడా బీజేపీ రాష్ట్ర ఇక్కడ చూడొచ్చు మనం చిత్రంలో. లక్ష్మణ్ ఉన్నారు, అరవింద్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు, రఘునందన్ రావు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా బండి సంజయ్ ఉన్నాడు, డీకే అరుణ ఉన్నది. వీళ్ళందరినీ కూడా నిన్న కుసబెట్టి అమిత్ షా గట్టిగా క్లాస్ బీకిరట. ఎందుకు మీరు బీసీ రిజర్వేషన్లకు ఎట్లా మద్దతు పలికిరు? ఒకవైపు అక్కడ రాష్ట్రంలో కనుక బీసీ రిజర్వేషన్కు మీరు మద్దతు ఇస్తే కేంద్రంలో కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకోమని చెప్పేసి డిమాండ్ పెరుగుతుంది. అట్లా డిమాండ్ పెరిగితే కాంగ్రెస్ ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టి, అక్కడ బీజేపీ సపోర్ట్ ఇచ్చింది కాబట్టి, కేంద్రంలో దేశవ్యాప్తంగా కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలి, కులగణన చేయాలి. ఎందుకు పెట్టరు? రాష్ట్రాలలో మద్దతు ఇస్తారు, దేశవ్యాప్తంగా చేయరా అని చెప్పేసి అనే డిమాండ్ పెరుగుతుంది. ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతుంది, ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతుంది. మీరు ఎందుకు దాని మీద తప్పటడుగు వేసిరని చెప్పేసి కూడా దాదాపు అర్ధగంట సేపు నిన్న ఢిల్లీ వీళ్ళందరినీ కూడా రాష్ట్ర బీజేపీ నేతలను ఢిల్లీకి పిలిపించుకొని అందరినీ కూడా ఒక క్లాస్ బీకినట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ నుంచి మంచి ఫలితాలు సాధించిన క్రమంలో వారిని అభినందించిండు, బాగా చేసిరు, మంచి పార్టీకి అనుకూలమైన వాతావరణం తీసుకొస్తూ ఉన్నారు. ఎన్నికల్లో మనం ముందుకెళ్ళాలంటే ఇలాంటి వాతావరణమే అవసరం. కాకపోతే ఏంటంటే ఇలాంటి కొన్ని ముఖ్యమైన రాష్ట్రంలో జనాల మీద ప్రభావం చూపించే బిల్లులు, చట్టాలు, ప్రభుత్వ విధానాలు, దాని మీద కొంత మీరు గట్టిగా పనిచేయండి, గట్టిగా పోరాడండి. దాంతోపాటే పార్టీలో లుకలుకలు, సమన్వయ లోపం ఉండొద్దు, పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దు. అందరూ ఒకే లైన్లో ఒకే సమన్వయంతో కమిట్మెంట్తో పనిచేయండి. అప్పుడే మనం ఎన్నికలకు దగ్గరగా వెళ్తాం, ప్రజలకు దగ్గరగా వెళ్తాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలాన్ని సంపాదించుకోగలుగుతాం. ఆ దిశగా దృష్టి పెట్టండి. రేపు రాబోయే స్థానిక సంస్థల మీద కూడా కొంచెం దృష్టి పెట్టి పనిచేయండి అని చెప్పేసి ఇప్పటికే గతంలో దాన్ని టార్గెట్గా పెట్టుకొని దాదాపు వీలైనన్ని మెజార్టీ జెడ్పీటీసీ స్థానాలు, మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు, సర్పంచ్ స్థానాలు గెలుచుకునే దిశగా ఎట్లా పనిచేయాలని చెప్పేసి కమిటీలు కూడా వేసే క్రమంలో బీజేపీ రాష్ట్ర నేతలకు ఢిల్లీ అధిష్టానం కొంత క్లాస్ చెప్పి దాని ఏమంటారు కొంత ప్రీ ప్లాన్ అయితే చేసినారు. కానీ తాజాగా మళ్ళీ దీనికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఇవంతా కూడా కొంత మనకు అనుకూలంగా ఉంది వాతావరణం. ఇలాంటి కులగణన సర్వే గురించి అండ్ బీసీ బిల్లు గురించి, బీసీ రిజర్వేషన్ల పేరుతో ముస్లింలకు చోటు కల్పించిన దాని గురించి మీరు కొంచెం గట్టిగా పనిచేసేది ఉండే, కొంత ఆ విషయంలో కొంత వెనక కైర్ అని చెప్పేసి కొంత వాళ్ళందరినీ కూడా కుసబెట్టుకొని ఒక క్లాస్ లాంటిది ఒక విశ్లేషణ చేసిండు, కొంచెం గట్టిగానే చెప్పిండు. దీంతో మరి రేపు బీజేపీ యాక్షన్ ప్లాన్ కొంత చేంజ్ అయ్యే అవకాశం ఉంది కులగణన మీద, బీసీ రిజర్వేషన్ల మీద అని చెప్పేసి కొంత అంచనా అయితే వేయచ్చు. ఇక మల్లారెడ్డి